కేసీఆర్ పాలనలో సాగు స్వర్ణయుగమని కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన కమల్ తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ల ముందే డమ్మాలని ఆక్షేపించారు. ఒక్క ఏడాదిలోనే 15.30 లక్షల ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. తెలంగాణ రైతు బతుకు ఆగమవుతుందన్నారు. ఇది తొలి ప్రమాద సంకేతమన్నారు కేటీఆర్. దశాబ్ద కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయం విధ్వంసం అంటూ నిలదీశారు. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభమని ప్రశ్నించారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కట్ అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్. ఇక రుణమాఫీ అంటూ మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థ ఏర్పడిందన్నారు కేటీఆర్. క్వింటాలకు 500 రూపాయల బోనస్ అని నిలువున మోసం చేసింది కాంగ్రెస్ వ్యవస్థ అంటూ విమర్శించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతలు మాత్రం సచివాలయం గేటు కూడా దాటడం లేదన్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదని, చెరువులకు నీటిని మళ్లించే తెలివి లేదన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదన్నారు. బురద రాజకీయాలు మినహా సమయానికి సాగునీలిచ్చే సోయే లేదన్నారు. ఇక ఎరువులు విత్తనాల కోసం రైతులకు తిప్పలు, క్యూలైన్లో పాస్బుక్లు, చెప్పులు కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. కొత్త రుణాల కోసం రాత్రింబవలు పడిగాపులు కాస్తున్నారన్నారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బల్వన్ మరణాలు, ఇలా సాగు విస్తీర్ణం తగ్గడాన్ని 1.25 లక్ష కారణాలున్నాయంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు కేటీఆర్.